దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండేది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మనమందరము కూడా విసుగక దేవుని ప్రార్థింపవలెను అని అనుటకు ఈ ఉపమానం ప్రభు చెప్పి ఉన్నాడు. అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి వద్దకు విధవరాలు వెళ్ళి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని తరచుగా ఆయన్ని విసిగిస్తూ వచ్చి ఉన్నది. అయితే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి, నేను దేవునికి మానవులకి భయపడని వాడను, అయినను ఈమె నన్ను తరచూ వచ్చి విసిగిస్తుంది కనుక ఈమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. కానీ మన పరమ తండ్రి అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన పరమ తండ్రి న్యాయస్థుడు, దీర్ఘశాంతం చూపువాడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు. మనము దివారాత్రులు కన్నీళ్లు విడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మన ప్రభు ఖచ్చితంగా మనకి జవాబు దయచేస్తాడన్న విశ్వాసము మనలో ఉండాలి. మనము ప్రార్థన చేయటి యందు విసుకకూడదు. అనుదినము దినమునకు ముమ్మార్లు ప్రార్థించిన దానియేలుకు వలె మనము కూడా సమయము దొరికినప్పుడల్లా ప్రభువుని ప్రార్థన ద్వారా సంభాషిస్తూ ఉండాలి. మరి విసుకక వారు నిత్యము ప్రార్థించుచుండవలననుటకు ఈ ఉపమానం ప్రభువు చెప్పాడు కనుక మనము కూడా ప్రార్థించుట యందు విసుకకూడదు. ప్రార్థన దేవునితో సంభాషణ. ప్రార్థన మన స్థితిని మారుస్తూ ఉంది. ప్రార్థన మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తూ ఉంది. మన పట్ల దేవుడు కార్యాలు జరిగించాలి అన్నా, మనము సంతోషముగా ఈ భూమి మీద బ్రతకాలన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దేవునితో సంభాషించాలి. మన మనవులు, మన కుటుంబంలో మనవులు, మన యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క మనవులు, మన యొక్క బంధువుల పట్ల మనవులు, మన స్నేహితుల యొక్క మనవులు, మన సంఘములో ఉన్నటువంటి మనవులు, మన యొక్క దేశంలో ఉన్నటువంటి మనవులు, ప్రతి ఒక్క విజ్ఞాపన కూడా చేస్తూ ప్రభుతో మనము నిత్యము ప్రార్థన ద్వారా మాట్లాడుచుండవలెను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి విధవరాలు విసిగించి తన యొక్క సమస్యను తీర్చుకుంది. ఆ సమస్యను తొలగించుకుని ఉన్నది. అదేవిధంగా మనము కూడా మనకున్నటువంటి ఎలాంటి గడ్డు సమస్యలైనా, అవి కోర్టు సమస్యలైనా, అవి కుటుంబ సమస్యలైనా, అవి ఉద్యోగ సమస్యలైనా, అవి దురాత్మ అంధకార శక్తుల ప్రభావం వలన కలుగుచున్నటువంటి సమస్యలైనా, మానసిక రోగముల వలన కలుగుతున్న సమస్యలైనా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలైనా, అవి నీ యొక్క గర్భమున పుట్టిన బిడ్డల వల్ల కలుగుతున్న సమస్యలైనా, నీకు బిడ్డలు లేకపోయినా, మరి ఏ సమస్యనైనా కానీ ప్రభు పాదాల వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు పరలోకము నుండి దేవుడు నీ ప్రార్థన విని
నీకు జవాబును తప్పకుండా దయచేస్తాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, ఆయన న్యాయస్థుడైన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు, ఆయన ఆత్మ స్వరూపి అయ్యున్న దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి అయ్యున్న దేవుడని మనము గమనించాలి.